లోకేష్ ఒక్కసారి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు పద్దాక ఫోన్ చేసి ఇసుకిస్తున్నావు? ఒక్కసారి నేను చెప్పేది విను లోకేష్. ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు. 6 years లవ్, ఇప్పుడు నువ్వు బ్రేకప్ చెప్తే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. లవ్ ఒకటే నా జీవితం. నీకు కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం లవ్వే జీవితం. అయినా లైఫ్ లాంగ్ ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నావు, అన్ని మర్చిపోయావా? అవును అనుకున్నావు, అదే జరగడం లేదుగా. 6 ఏళ్ల ప్రేమ గురించి ఇంత మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించవా? అమ్మాయిని నేనే మా ఇంట్లో ఒప్పించుకుంటానంటున్నాను, నువ్వు ఇంట్లో ఒప్పించలేవా? సరే, మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్న కాళ్ళ మీద నేనే పడతాను. అక్కర్లేదు, మా అమ్మ నాన్న బాధ పెట్టే ఏ పని నేను చేయలేను. మరి నా సంగతి ఏంటి? చూడు తీషా, నేను మూవ్ ఆన్ అయిపోయా, నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపోతే ఇద్దరికి మంచిది. ఇంకోసారి చనిపోతాను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసావు అనుకో, నీ మీద ఉన్న కొంచెం ప్రేమ కూడా పోద్ది. గుడ్ బై. లోకేష్, లోకేష్, నిజంగా నువ్వు లేకపోతే నేను బతకలేను. విజయ, ఏం చేస్తున్నావు? ఏంటిది? నాకు బతకాలని లేదన్నయ్య. ఐ వాంట్ టు డై. ఏం మాట్లాడుతున్నారా? మేమంతా నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం. అసలు ఏం జరిగిందిరా? ఒక అబ్బాయి నన్ను లవ్ చేసి చీట్ చేశాడన్నయ్య. నా చెల్లిని ప్రేమించి చీట్ చేస్తాడా? ఎవడాడు? తను నా ఆఫీస్ లో కొలినన్నయ్య. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, మ్యారేజ్ చేసుకుందాం ఇంట్లో చెప్పంటే సడన్ గా బ్రేకప్ చెప్తున్నాడు. ఏంటి, 2 ఏళ్ళు ప్రేమించి వదిలేస్తానంటే ఊరుకుంటామా? నేను అదే అడిగానన్నయ్య. 2 years మా లవ్ కన్నా 25 years వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన ప్రేమే గొప్పదంటున్నాడు. 6 ఏళ్ల ప్రేమ గురించి ఇంత మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించవా? తను లేకుండా నేను బతకలేనన్నయ్య. లోకేష్, నిజంగా నువ్వు లేకపోతే బతకలేను. నువ్వేం పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోబాక, నేను అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాను. హలో యతీషా, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అన్నావుగా, నా లవ్ ని ప్రూవ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. నువ్వు పిచ్చి డిసిషన్స్ తీసుకోబాక, నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో కూడా నేనే ఒప్పిస్తా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే ప్రేమించాలి.